అంటే దానికి సంబంధించి వాటర్ విషయంలో కావచ్చు, వాటి మీద సర్వేలు కావచ్చు, రీసెర్చ్ కానీ ఇక్కడ ఇంతమంది పెరుగుతున్నారు అనేది ఏమి చేయట్లేదా? డయాలసిస్ సెంటర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, రేపొద్దున క్యాన్సర్ సెంటర్ పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని మాలాంటి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నాం. కానీ దాని మీద సరైనటువంటి రీసెర్చ్ అధికారులు కానివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వైద్య రాజకీయ ప్రతినిధులు కానివ్వండి, స్థానిక ప్రతినిధులు కానివ్వండి, ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. వింత ఆరోగ్యపరమైనటువంటి వింత విషయాలు జగ్గయ్యపేటలో జరుగుతూ ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడా లేనటువంటివి. అదేవిధంగా ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటివి కూడా పోయిన సంవత్సరం జరిగినటువంటి వరదల్లో జరిగింది. అంటే ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా అని ఒక పేరు పెట్టారు. అది నేను కాదండి, వైద్య రంగం వాళ్ళే పెట్టారు దానికి. ఈ వరదల్లో వచ్చినటువంటి అలాంటి ఒక వైరస్, అది బ్యాక్టీరియానో లేకపోతే జగ్గయ్యపేటలో ఉన్నటువంటి కెమికల్ ఎఫ్లుయెంట్స్, జగ్గయ్యపేటలో ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఎఫ్లుయెంట్స్ అన్ని కూడా నీళ్లలోను, బోర్లలోను, వరదల్లోనూ కలిసిపోతా ఉన్నాయి. వాటి ఎఫెక్ట్ కూడా క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. ఆ జబ్బు ఏంటయ్యా అంటే వచ్చిన 24 గంటల్లో ఆ క్రిమి కానీ ఆ బ్యాక్టీరియా కానీ శరీరంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 24 గంటల్లో ఒక శరీరాన్ని తినేయటం మొదలుపెట్టింది. ఆ పేషెంట్ కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు జగ్గయ్యపేట నుంచి ఆ కుర్రవాడు రావడం జరిగింది. 24 గంటల్లో కాలే లేకుండా పోయింది. ఆ కుర్రవాడి జీవితమే నాశనం అయిపోయింది. ఆ కుటుంబం యొక్క కలలు, ఆశలు మొత్తం కూడా నీరు గారిపోయినాయి. ఒక కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయింది. 48 గంటల్లో రెండో కానీ డాక్టర్లు కూడా ఇది ఎప్పుడో ఒక్కసారి జరిగేది, అరుదుగా జరిగే సంఘటన, దీని గురించి ఎక్కువ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సంఘటన అరుదుగా జరుగుతుంది, పానిక్ అవ్వకూడదు అని చెబితే అది ఖచ్చితంగా పెద్ద పొరపాటండి. అదే అరుదుగా జరిగే సంఘటన మీ ఇంట్లో వస్తే, అదే అరుదుగా జరిగే సంఘటన ఆ చెప్పిన డాక్టర్ గారు, అధికారులు, ఆ నాయకుల ఇళ్లలో వస్తే వాళ్ళు దాన్ని అరుదైన సంఘటన కాబట్టి తీసేస్తారా, వదిలేస్తారా? ఇంకా ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఈ జగ్గయ్యపేట నీళ్లలో ఎంతవరకు ఉందని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అది అసలు బ్యాక్టీరియానా కాదా అని రీసెర్చ్ చేసి నిజాలు నిగ్గు తెచ్చి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ లేదా? అది జగ్గయ్యపేట నీళ్లలోనే ఉంది కదా. దాన్ని వరద ద్వారా వచ్చిన దాన్ని మళ్ళీ దాని తర్వాత ఇంకెక్కడ తర్వాత కేసెస్ కానీ ఎక్కడ ఏమి లేవు కదా. జరగకూడదు. సంవత్సరం 2 సంవత్సరం వస్తుంది కదా, లాస్ట్ టైమే కదా వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విపత్తు సంభవించింది. దాన్ని కూడా ఎందుకు భూతద్దంలో చూపించారు? భూతద్దంలో చూస్తున్నారు అనే వాళ్ళకి నేను అడిగేది ఒకటే, నెక్స్ట్ ఇయర్ 100 మందికి ఇది రాదు అని ఎవరైనా చెప్పగలరా అని అడుగుతున్నా నేను. నెక్స్ట్ ఇయర్ జగ్గయ్యపేటలో 100 మందికి కాళ్ళు చేతులు తీసేయటం, ప్రాణాలు పోయే పరిస్థితి రాదా అని అడుగుతున్నా. గ్యారంటీ రాసిస్తారా అని అడుగుతున్నా. ఒక ప్రజల తరపు నిలబడే వ్యక్తిగా, ప్రశ్నించే వ్యక్తిగా నేను అడుగుతున్నది ఇదే. చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోకపోను, అడిగిన దాన్ని భూతద్దం అని చెప్పేసి, లేకపోతే ఇది ఎప్పుడో అరుదుగా జరిగే సంఘటన అని చెప్పేసి వదిలేస్తే అది రేపు పొద్దున ఏకు మేకై జనం మీద పడితే అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాదా? అంటే ఇక్కడ కాలుష్యానికి సంబంధించి కూడా మాట్లాడారు. కాలుష్యానికి ఇబ్బందులు, ఫ్యాక్టరీలు చర్యలు తీసుకోవట్లేదు అధికారులు. చర్యలు తీసుకుంటే జగ్గయ్యపేట చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి పదుల కొద్దీ, 100ల కొద్దీ పేషెంట్లు హాస్పిటల్స్ లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఆ ట్యాంకర్లు బ్లాస్ట్ అయిపోయి, తర్వాత బాయిలర్స్ బ్లాస్ట్ అయిపోయి, ఒళ్ళు కాలిపోయి, జీవోత్సవాల్లాగా కొంతమంది బతుకుతా ఉంటే చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఆ కుటుంబాలు జీవోత్సవాలైన కుటుంబాలు కొన్ని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఇవాళ జరుగుతుందా? గడిచిన 15 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. చర్యలు తీసుకుంటే ఎందుకు అలా అవుతుంది? ఇవాళ జగ్గయ్యపేట చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా దగ్గర దాపు ఈ కెమికల్ ఆటోనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా బోర్లు కొడుతుంటే యాసిడ్ ఎందుకు వస్తా ఉంది? అధికారులు కళ్ళు మూసుకోవడం వల్ల కాదా? నాయకులు వత్తాసు పలకడం వల్ల కాదా? ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఇప్పుడు రేపు పొద్దున ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి భూమిలో కలిసిపోయి ఇప్పుడు మా జగ్గయ్యపేట, శాంతినగర్ ఆ ప్రాంతాలకు కూడా, జగ్గయ్యపేట టౌన్లో కూడా పాకి ఇళ్లలో కూడా యాసిడ్ వాసన వస్తుంది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం. దీని మీద ఏం చర్యలు అసలు చేయట్లేదా? తీసుకుంటే అసలు అంతా నిర్భయంగా, నిరాటంకంగా వాళ్ళు ఆ కాలుష్యాన్ని మా మీదకి ఎందుకు వదిలిపెడతారు?